వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ 1. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుని మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మాకు చాలా సపోర్ట్ దొరికిద్దండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇంటి ముందు వచ్చి 30 అడుగుల రోడ్ అండి, సిమెంట్ రోడ్ అనమాట. ఎదర మొత్తం మనకి ఫ్రంట్ కార్ పార్కింగ్ అయితే వచ్చింది. మెయిన్ డోర్ వచ్చి టేక్వుడ్ డోర్ అయితే ఇస్తున్నారండి. కొత్తగా రెడీ అవుతున్న బిల్డింగ్ అనమాట, న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి ఇది. టోటల్గా 147 గజాల్లో ఉన్న G+1 బిల్డింగ్ అండి ఇది. మనకి కింద కార్ పార్కింగ్ రావడం వల్ల హాల్ అయితే తగ్గింది. పైన ఫస్ట్ ఫ్లోర్ అయితే హాల్ అయితే స్పేషియస్గా అయితే వచ్చింది. ఇది వచ్చి బెడ్రూమ్ అండి. దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. వుడ్ వర్క్ కూడా చేంజ్ చేస్తున్నారండి. మనకి ఏరియా వచ్చి తాడిగడప డొంక రోడ్ అండి. ఇది తాడిగడప మున్సిపల్ ఏరియా కింద వచ్చింది అనమాట. ఈ 147 గజాల్లో ఉన్న G+1 బిల్డింగ్ కాస్ట్ వచ్చి మనకి 1,35,00,000 అయితే చెప్తున్నారు విత్ వుడ్ వర్క్తో. బందర్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అనమాట. మనకి సెకండ్ బెడ్రూమ్లో కూడా వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, 2 బెడ్రూమ్స్లోనూ 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చినాయి. ఇది మనకి కిచెన్ కమ్ డైనింగ్ హాల్ లాగా అయితే దీన్ని డిజైన్ చేయించారండి. ఒకసారి చూడండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ అయితే కొంచెం స్పేషియస్గా అయితే ఉండిద్దండి. కింద కార్ పార్కింగ్ అవడం వల్ల హాల్ అయితే తగ్గిందనమాట. పూర్తి వివరాల కోసం మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మనకి బోర్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. ఇది వచ్చి మనకి వాష్ ఏరియా లాగా స్పేషియస్గా అయితే వచ్చిందండి. పైన కామన్ బాత్రూమ్ కూడా వచ్చిందండి. పైన అయితే 3 బాత్రూమ్స్ వస్తాయి. పూర్తి వివరాల కోసం మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.